మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ప్రస్తుతం ఇంటర్లింక్లో 2 మేజర్ అప్డేట్స్ ఈ వారం లోపల రాబోతున్నాయండి. కొన్ని ఎక్స్టెండెడ్ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది, చేశారు కూడా. మరికొన్ని అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే నా రిఫరల్ లింక్ తోటి జాయిన్ అవ్వండి. దానితో పాటు రాబోయేటటువంటి రోజుల్లో P2P ద్వారా మీకు బెనిఫిట్స్ పొందాలి అంటే, P2P ద్వారా మీరు కాయిన్స్ సేల్ చేసుకోవాలి అంటే నా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా నా వాట్సాప్ గ్రూప్ ఉంది ఛానల్కి సంబంధించి, అందులో ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. నా రెఫరల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంచి ప్రాజెక్ట్, మిస్ చేసుకోకుండా జాయిన్ అవ్వండి. మొదటిగా టాప్ 51 సెలబ్రేషన్ ఎక్స్టెన్షన్ జరగబోతుంది అనేది వార్త వస్తున్నటువంటి విషయం అండి. కంపెనీ స్ట్రాటజీ అంటే, ముందుగా మన టాప్ 51 సెలబ్రేషన్ ఫిబ్రవరి 28 వరకు ఉండేది. ప్రస్తుతం అది మార్చి 10 వరకు ఎక్స్టెండ్ చేశారు. దీనివల్ల నష్టం ఏమీ లేదు. ఇంకా జాయిన్ కాలేకపోయిన వాళ్ళకి మరో అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. గిఫ్ట్ బాక్సులు ఉన్నాయి కదా, వాటిలో HCS స్కోర్, ఇంటర్లింక్ వీసా కార్డ్, కొన్ని డాలర్స్ గిఫ్ట్గా వస్తాయి. ఇక్కడ సాధారణంగా కంపెనీ ఒక క్యాంపెయిన్ని ఎక్స్టెండ్ చేస్తే దానికి 2 కారణాలు ఉంటాయండి. ఎక్కువ మందిని ఆన్ బోర్డు చేయటం అనేది మొదటి కారణం. రెండోది, కొత్త ప్రోగ్రామ్ లాంచింగ్కి ముందు యూజర్ బేస్ పెంచడం అనేది రెండో కారణం. ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ ఉండొచ్చు, ఎందుకంటే వెంటనే క్యూరేటర్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది కాబట్టి. అసలు క్యూరేటర్ ప్రోగ్రామ్ అనేది మన ఇంటర్లింక్ లో గేమ్ చేంజర్ అవుతుందా అంటే, కేవీ సార్ అఫీషియల్ గా పెట్టినటువంటి పోస్ట్ ప్రకారం అయితే క్యూరేటర్ ప్రోగ్రామ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. క్యూరేటర్ అంటే కొంతమందిని వెరిఫై చేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆప్షన్స్ ఇస్తారు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి వెరిఫికేషన్ చేసేటటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఉండొచ్చు. ఇది అందరికీ రాదండి. గ్లోబల్ లీడర్స్, కమ్యూనిటీ బిల్డర్స్, సాధారణ యూజర్స్ కూడా అర్హులే. ఇక్కడ నా అనాలిసిస్, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇది సాధారణ అప్డేట్ అయితే కాదు. ఇది నెట్వర్క్ స్ట్రక్చర్ ని స్ట్రాంగ్ చేయడానికి తీసుకున్నటువంటి స్టెప్ అయి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వెరిఫికేషన్ డీసెంట్రలైజ్డ్ అవుతుంది, ట్రస్ట్ పెరుగుతుంది, ఫేక్ అకౌంట్స్ ఇంకా తగ్గిపోతాయి. అంటే ఇది సిస్టమ్ ని లాంగ్ టర్మ్ స్టేబుల్ చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం కూడా కావచ్చు. ఇక్కడ కేవైసీ ఉంటుందా, ఆధార్ పాన్ అడుగుతారా అంటే ఇక్కడ పెద్ద డౌట్ ఉందండి. క్యూరేటర్ ప్రోగ్రామ్ కేవైసీ తప్పనిసరిగా ఉంటుందా అంటే కొంతమంది అంటున్నారు అడగరు అని, మరి కొంతమంది అంటున్నారు తప్పకుండా అడుగుతారు అని. ఇక్కడ నాకు తెలిసినటువంటి అనాలిసిస్, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం వెరిఫికేషన్ అనే పదం వచ్చింది అంటే ఏదో ఒక ఫార్మ్ లో కేవైసీ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ అది అందరికీ ఉండకపోవచ్చు, బహుశా క్యూరేటర్లకే అడిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అసలు క్లారిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాతే వస్తుందండి. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నటువంటిది రివర్స్ బర్నింగ్ మెకానిజం, పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఇది. ఎవరైతే మా కాయిన్స్ 0 అయ్యాయి అని బాధపడుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 28 సైకిల్స్ ఒక్కటి కూడా మిస్ కాకుండా పూర్తి చేస్తే మీ బర్న్ అయినటువంటి కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో 99% రిటర్న్ చేస్తామని చెప్తున్నారండి. చెప్పారు కూడా. అందులో ఒక రోజుకి 6 సైకిల్స్ ఉంటే 4 క్లైమ్స్ అంటే ఒక సైకిల్, 8 క్లైమ్స్ అంటే 2 సైకిల్స్, మొత్తం 28 సైకిల్స్ పూర్తి చేస్తే మీ కాయిన్స్, బర్న్ అయినటువంటి కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అందులో 99% తిరిగి వస్తాయి. ఇక్కడ నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది యూజర్స్ ని మళ్ళీ యాక్టివ్ చేయడానికి చేసినటువంటి స్ట్రాంగ్ మూవ్ అని చెప్పొచ్చు. ఎవరైనా మధ్యలో మానేసినా ఇప్పుడు తిరిగి వచ్చేటటువంటి ఛాన్స్ మరలా ఇచ్చారండి. ఎవరు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఇది సైకలాజికల్ గా కూడా స్ట్రాంగ్ స్టెప్ అని చెప్పొచ్చు. మీ కష్టం వృధా కాదు అనేటటువంటి మెసేజ్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ వస్తుందన్నమాట. ఇక్కడ రివర్సిబుల్ దగ్గర 0 ఎందుకు కనిపిస్తుంది అంటే, కొంతమందికి అక్కడ 0 కనిపిస్తుంది, దాని అర్థం మీకు బర్నింగ్ హిస్టరీ లేదు అని. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను. బర్న్ అయిన వాళ్ళకి మాత్రమే అక్కడ నెంబర్స్ కనిపిస్తాయి. అందుకే టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మైనింగ్ రేట్ ఫ్యూచర్ లో ఎంత ప్రభావం చూపుతుంది అనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. డైలీ మైనింగ్ రేట్ 98% పైగా ఉంటే, గ్రూప్ మైనింగ్ రేట్ 100% ఉంటే వెరిఫైడ్ ITLG త్వరగా వస్తాయి.
లేకపోతే కొద్దిగా లేట్ అవుతుంది, కానీ వస్తాయి. నా అనాలిసిస్ ప్రకారమే ఇక్కడ కంపెనీ ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది, యాక్టివ్ యూజర్స్ కి ప్రాధాన్యం ఇస్తాము అని చెప్తుంది అనమాట. అంటే కేవలం జాయిన్ అవ్వడం కాదు, కంటిన్యూషన్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మార్చి 10లోగా 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయండి. టాప్ 51 ఎక్స్టెన్షన్ ఒకటి, క్యూరేటర్ ప్రోగ్రామ్ లాంచింగ్ ఒకటి. ఈ 2 కలిపి చూస్తే ఇంటర్లింక్ లో పెద్ద స్ట్రక్చరల్ చేంజ్ వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు యాక్టివ్గా ఉండండి, మీ టీంని యాక్టివ్గా ఉంచండి. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. అవసరమైతే వాటిపైన ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేస్తా. ఎందుకంటే నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అర్థమైందా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇందులో మాత్రం యాక్టివ్గా ఉంటానికి ట్రై చేయండి. జీరో అయిందనో, నా కాయిన్స్ బర్న్ అయిపోయిందనో ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ఆ సైకిల్స్ ప్రకారం మీరు ఆ కాయిన్స్ ని మరలా రీయాక్టివేట్ చేసుకోవచ్చు, మరలా రీగెయిన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? విషయం మొత్తం క్లియర్ గా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.